జేబీ మిత్రులారా, ఈరోజు ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రులకు తెలియజేయనది, ఈ రోజున ఎమ్మెల్సీ ఎన్నికలలో మనం ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది అనేది మీరు బాగా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. పట్టభద్రులు కాబట్టి, మేధావులు కాబట్టి ఖచ్చితంగా మేధాశక్తితోని ఆలోచిస్తారని, డబ్బుకు, మద్యానికి, ప్రభావాలకు లొంగకుండా, అంటే తాత్కాలికమైన అవసరాలకు లొంగకుండా శాశ్వత కాలం మన హక్కులను కాపాడుకుంటూ హక్కుల కోసం పోరాడే వ్యక్తులకు, వాళ్ళ కోసం మాట్లాడే గొంతుకను మనం గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మన అశోక్ కుమార్ గారు 18వ నెంబర్ మీద ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. మిత్రులారా, బాగా ఆలోచించండి. ఒక్కసారి అశోక్ సార్ గురించి, ఇప్పుడు మిగతా ఉన్న అభ్యర్థులను ఒకసారి చూడండి. ఎప్పుడైనా కానీ అధికారంలో ఉన్న పార్టీ వ్యక్తిని గెలిపించినా, లేకుంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీని గెలిపించినా, అలాంటి వ్యక్తులను మనం గెలిపించడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళ యొక్క సౌలభ్యం కోసం, వారి యొక్క అంటే వీళ్ళ మీద కేసులు కావద్దని వాళ్ళు ఒక టెంప్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. లేకుంటే వాళ్ళ మీద అది కావద్దని వాళ్ళు మాట్లాడుకొని ఒకటే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రశ్నించే గొంతు ఎప్పటికైనా భయపడదు. కాబట్టి ప్రశ్నించి మన హక్కులను కాపాడుకుంటూ మనకు ప్రణాళికలను సిద్ధం చేయడంలో అశోక్ కుమార్ సార్ అలాంటి మేధావులను మనం గెలిపించుకుంటే మన గొంతు అక్కడ వినబడడం జరుగుతుంది. మన గొంతు మాట్లాడుతుంది. మన గొంతు మన యొక్క హక్కులను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకంగా నిలబడుతుంది. కాబట్టి మిత్రులారా, పట్టభద్రులైన మేధావులారా, ఒక్కసారి ఆలోచించండి. మీరు డబ్బుకు, మద్యానికి లొంగుతారనైతే నేను అనుకోవడం లేదు. కానీ అలాంటి అక్కడక్కడ కొంతమంది ఉన్నా కానీ మీరు కూడా ఆలోచించండి మిత్రులారా. తప్పకుండా అశోక్ సార్ లాంటి వ్యక్తి తప్పకుండా సమాజానికి అవసరమై ఉన్నది. ఎంతోమందికి తను విద్యను చెప్పడం జరిగింది. ఎంతోమందికి సేవా భావం కలిగి సేవ చేయడం అనేది జరిగింది. కొంతమందికి మీ దాకా రాకపోవచ్చు కాక, కానీ ఎక్కువ మోతాదులో, ఎక్కువ శాతము విద్యార్థులకు కానీ, ట్రైనింగ్ తీసుకునే ట్రైనింగ్ సెంటర్లో కానీ చాలా వరకు ఆయన తన సేవలు అందించాడు. ఎంతో గొప్పగా అభ్యుదయ భావాలు కలిగి ఒక పీడిత వర్గాల కోసం తన గొంతును వినిపించడం జరుగుతుంది. ఒక ఉద్యమకారుడు, పోరాట ప్రతిమ కలిగిన వ్యక్తి, ఒక పోరాట యోధుడు. అలాంటి వ్యక్తి మాట్లాడే ఆ గొంతును మనం ఆ చట్టసభల్లో ఉంచినట్టయితే ఖచ్చితంగా మనలాంటి పీడిత వర్గాలకు కానీ, లేకుంటే మన నిరుద్యోగులకు, నిరుద్యోగుల యొక్క హక్కుల కోసం, నిరుద్యోగుల యొక్క బాధ్యత కోసం, పట్టభద్రుల యొక్క ప్రతి విషయంలో ఉద్యోగులైతే ఆ ఉద్యోగులకు సంబంధించిన అన్ని విషయాలలో ఆయన యొక్క జ్ఞానం కలిగి, జ్ఞానవంతుడైన అశోక్ కుమార్ గారిని మనం గెలిపించుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ, మిత్రులారా, తప్పకుండా అశోక్ సార్ 18వ నెంబర్ మీద ఉన్నటువంటి మీ యొక్క ప్రథమ ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, జై భీమ్, జై భారత్.